ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇచ్చిన మాట కట్టుబడి 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీ ఎన్నికలకు పోతా ఉన్నాము. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అరే కవిత కోన్ కిస్కా ఏంది కవిత రోలిన్లా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ పూసుకొని నేనేదో చేస్తున్నాను చెప్పుకుంటే నవ్వుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకంత చిత్తశుద్ధి ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? ఒక్క రోజున మాట్లాడినావు బీసీల గురించి. ఇలా అధికారులు దిగిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు నీకు. చోటా మోటాలు ధర్నాలు చేసి నా వల్లే, అరే నవ్వుకుంటారు జనం మీరు ఆ మాటలంటే. నీ వల్లే ఏంటి? నువ్వు ఎవరు అసలు దీంట్లో? నీ భాగస్వామ్యం ఏంది? అడుగడుగున బీసీని వంచిన బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కూతురు నువ్వు. ఇవాళ నువ్వు ఏదో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారమ్మా. నీకు సంబంధం లేదు, నీకు ప్రమేయం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, ఇది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్న వాగ్దానం. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఏమి ప్రమేయం లేదు. ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా, ఇది రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్. దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇచ్చిన మాట కట్టుబడి 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీ ఎన్నికలకు పోతా ఉన్నాము. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అరే కవిత కోన్ కిస్కా ఏంది కవిత రోలిన్లా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ పూసుకొని నేనేదో చేస్తున్నాను చెప్పుకుంటే నవ్వుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకంత చిత్తశుద్ధి ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? ఒక్క రోజున మాట్లాడినావు బీసీల గురించి. ఇలా అధికారులు దిగిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు నీకు. చోటా మోటాలు ధర్నాలు చేసి నా వల్లే, అరే నవ్వుకుంటారు జనం మీరు ఆ మాటలంటే. నీ వల్లే ఏంటి? నువ్వు ఎవరు అసలు దీంట్లో? నీ భాగస్వామ్యం ఏంది? అడుగడుగున బీసీని వంచిన బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కూతురు నువ్వు. ఇవాళ నువ్వు ఏదో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారమ్మా. నీకు సంబంధం లేదు, నీకు ప్రమేయం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, ఇది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్న వాగ్దానం. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఏమి ప్రమేయం లేదు. ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా, ఇది రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్. దాన్ని అర్థం చేసుకోవాలి.